ఎంతమంది అసలు వ్యవసాయమే మానేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతంగా వ్యవసాయం నడిచింది, ఒక పండగలాగా నడిచింది, ఒక సంక్రాంతిలాగా నడిచింది. ప్రతి పంట వచ్చినప్పుడల్లా ఒక సంక్రాంతిలాగా ఉండింది. ఇప్పుడుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సబ్సిడీలు ఇచ్చారు. అసలు ఇప్పుడుందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ ఉందా? డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చి ప్రోత్సహించారు కాబట్టే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. కనీసం ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అయినా ఉందా? పంట నష్టపోతే రైతుకు పంట నష్టపరిహారం ఇవ్వాలి అన్న ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే ఇది రైతు రాజ్యం ఎలా అవుతుంది? ఇది రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన ఎలా అవుతుంది? వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్తకు, వీరితో పాటు ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను. ఇది మీ అందరి పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.